కాపు సోదరుల ఓట్లు, కాపు సోదరుల సపోర్టుతో ఉమ్మడిగా గెలిచిన మీరు దిగబడ్డ నేత, కాపు నేత, మహానేత ముద్రగడ పద్మనాభం గారిని సంతాప సభ కూడా మీరు ఇవాళ రాజకీయం చేశారు. కాపుల పట్ల మీ వ్యతిరేక భావాన్ని మీరు ఇవాళ నిరూపించుకున్నారు. భయపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అంతేకాదు, ముద్రగడ పద్మనాభం గారు బతుకున్నప్పుడు ఇంటి నుండి లాక్కెళ్ళి వ్యాన్లో వేసి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో వేసి అవమానించిన ప్రభుత్వం మీదైతే ముద్రగడ్డ గారు పాడమోసిన జగనన్న మా జగనన్న అని వాళ్ళ ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. మీరు ఈ రోజున ముద్రగడ్డ కుటుంబానికి, కాపు జాతికి మీరు చేసిన అవమానం కాపు సోదరులు మర్చిపోరండి. 1993-92 ప్రాంతంలో కాపుల్ని పీసీల్ని చేర్చాలని ఏకైక డిమాండ్తో కిర్లంపూడిలో ఇంట్లో తలుపులు వేసుకొని తన వ్యక్తిగత రైఫిల్ని తల కింద పెట్టుకొని కాపు జాతి కోసం నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కాల్చుకుంటా అని చెప్పేసి పోరాటం చేసిన మహానాయకుడండి. మెట్ట ప్రాంతంలో గడ్డలో పుట్టిన, ఆ అడ్డలో పుట్టిన కాపు రత్నం ముద్రగడ పద్మనాభం గారు. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కిర్లంపూడి రప్పించి కాపుర అంబేద్కర్ ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి చెప్పుకున్న నాయకుణ్ణి మీరు అవమానపరిచారు. గుర్తుపెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మా ప్రతిపక్ష కౌన్సిల్లో ప్రతిపక్ష నేత మా బొత్స సత్యబాబన్న ఒక కారు వేసుకొని వెనక ఒక కారు వెళ్తుంటే అడ్డగించి ప్రశ్నిస్తారు. మీరు కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి, వెళ్లాల్సిన హక్కు ఉందండి. మీరెవరు ప్రశ్నించడానికి? ఇది తప్పు కదా. టార్గెట్ చేసి తప్పులు చేస్తూ బరిలోకి దించి మమ్మల్ని మీరు కేసులతో, పోలీసులతో, మీ శాసనసభ్యులతో గుండాయుధంగా ఇస్తున్నారండి. గౌరవప్రదమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఐఏఎస్లు క్షమించాలి, ఐపీఎస్లకి డీజీ దొరగారు ఆలోచన చెయ్యండి. మొన్నటికి మొన్న ఉక్కు పాదం మోపారండి. రోప్ పార్టీ తగిలితే కేసులు పెట్టి లోపలేస్తున్నారండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, దయచేసి ఆలోచన చేయమని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా.